నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. మీది శనివారం మీ క్వెషన్ సరిగ్గా బాగున్నారు. బదులు చెప్పడానికి క్వెషన్ అడగడానికి విష్ణు ఉన్నారు. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. సార్ టీవీకే, డీఎంకే, ఏడీఎంకే తమిళనాడు చూసామంటే అందరు 2, 3 వారాల్లోనే ఎలక్షన్ సీజన్ గెలిపోయింది సార్. ఇంటర్నేషనల్ మార్కెట్ లెవెల్‌లో ఏం జరుగుతుంది? ట్రంప్ అని ఒకడున్నారు. లాస్ట్ మంత్ వరకు హెడ్‌లైన్‌లో ఉన్నారు. ఇప్పుడు కూడా హెడ్‌లైన్‌లో ఉన్నారు. ఇప్పుడు లేరు. హెడ్‌లైన్‌లో ఉన్నారు. కాకపోతే తమిళనాడు హెడ్‌లైన్‌లో లేరు. తమిళనాడు హెడ్‌లైన్‌లో ఏంటి లేదు. ఇవాళేమో ఈ వీడియో వచ్చినంతలో తీర్పొచ్చేస్తుందనుకుంటాను. లేదు. అది పాలిటిక్స్. అది హెసైడ్ చేయండి. ఇప్పుడు ట్రంప్ ఏం చేశారో మొత్తం చెప్పండి సార్. తమిళనాడు పాలిటిక్స్ మనం చూస్తూనే ఉన్నాం సార్. ఓకే. ట్రంప్ ఏమో యూజువల్లీ రివర్స్ చేస్తూనే ఉన్నారు. అతనే చెప్తున్నారు ఇరాన్ బేస్ స్టాక్స్ మాట్లాడుతున్నారు. ఇరాన్‌తో మాట్లాడండి ఇరాన్ ఏదో కాగితం వచ్చింది. ఆ మొత్తం తీసుకొని సైడ్‌లో ఉంచు అని చెప్తున్నారు. కానీ అక్కడెళ్ళిపోయి లోన్‌కెళ్ళి ఏదో చేస్తా అని 4 జిప్పులు తీసుకొని పైకి తీసుకొనొస్తాడు. 2 సైడ్‌లోనూ బాంబులు పడ్డాయి. దుబాయ్ మీద కూడా బాంబ్ వేశారని న్యూస్ వస్తున్నది. కానీ అలాగే సప్రెస్ చేసి ఉంచారు. 2 సైడ్‌లో ఒకళ్ళతో కొట్టుకొని దెబ్బలాడుతున్నారు. క్రూడ్ ఆయిల్ రేట్ ఏమో హైగానే ఉంది. ఇండియాకేమో ఒక రోజుకేమో 1000 క్రోర్స్ నష్టం. పెట్రోల్, డీజిల్ అన్ని దాంట్లో చూసామంటే ఇది పెంచకుండా ఉంచారు. దానివల్ల ఒక రోజుకేమో 1000 క్రోర్స్ నష్టం. దానివల్ల మేము ఒక 5, 6 డేస్‌లోనే పెట్రోల్‌ని ఒక సంవత్సరంలో పెంచేస్తారని చెప్తున్నారు. అదంతా ముందే పెంచేస్తాం అనుకున్నాం. పెంచమని చెప్పేసారు. ఇండియాలో ఒకే దేశం పెంచకుండా ఉంచింది. ఓకే. ఇండియాకంటే ధర్మ సంఘం 20, 70 ఉన్నప్పుడు బేరలు రూ. 100 అని చెప్పేసి సంపాదించేసింది. దానివల్ల ఇది ఇచ్చేస్తాం. ప్రజలు ఏం చేస్తారు అనుకుంటున్నారంటే, అదే నీకిప్పుడు ఇయ్యు అని చెప్తే అడుగుతున్నారు. ఇది అందరు ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో తెలిసుంటది. ఇవాళ సరిగ్గా చెప్తుంది, రేపు సరిగ్గా చెప్తుంది మనం అనుకుంటున్నాం. ఇది ఎళ్లి అలాగే 70 డేస్ మీదకెళ్ళిపోయింది. ఫెర్టిలైజర్స్ కంపల్సరీ రాదు. జూన్‌లోకి రాలాం. ఫెర్టిలైజర్ ప్రాబ్లమ్ ఉంటుంది. చాలా గూడ్స్ అలా రేట్ పెరిగిపోయింది. ఆల్రెడీ మస్టర్డ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసే నూనె తర్వాత రేటు భయంకరంగా పెరిగింది. పామ్ ఆయిల్ రేట్ వలన నువ్వుల నూనె కూడా పెరుగుంది. నువ్వులు కూడా పెరిగింది. యూసేజ్ ఎక్కువ. యూసేజ్ ఎక్కువ ఉండడం వల్ల అది పెరుగుతున్నది. ఓవరాల్ చూసామంటే మక్కలు యూజ్ చేస్తున్న నిత్యావసర రేట్లు పెరుగుతున్నది. గ్లోబలీ ప్రపంచం అంతా ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ 4% దాటిపోయింది. సో, ఇండియాలో కూడా ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ దాటిపోతుంది. సో, దీనివల్ల ఇదంతా ట్రంప్ తాలూకు పని. అప్పుడు ఇంప్రెషన్ ఎక్కువవుతుందంటే, సో, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారని అర్థమా? మన ఊర్లో ఇంట్రెస్ట్ రేట్ పెంచలేదు. అమెరికాలో 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్ రేటేమో 4.5% ఇంట్రెస్ట్ రేట్‌లో ఉంది. ఇండియాలోనేమో పెద్ద వెర్షన్ బాండ్ ఏమో 7%లో ఉంది. ఓకే. యాక్చువల్లీ చూసారా మన రేట్ ఏమో 5.25 ఉంది. ఆర్‌బీఐ రేట్. ఈ రెండిటికి మధ్యన గ్యాప్ ఏమో 2% మీద ఉంది. ఓకే. వాళ్ళకేమో 3.75లో ఉంది. 4% 4.5లో ఉంది. ఆళ్ళ గ్యాప్ అవుతుంది 0.75. ఎందుకు అమ్ముతున్నానంటే ఇండియాలో బాండ్ రేట్ ఏమో 7% ఉన్నది. అమెరికాలోనే 4.75 ఉంది. హెడ్జ్ చేయడానికి ఉంది కదా కాస్ట్. ఆ హెడ్జ్ చేసిన కాస్ట్ ఏమో 2.5% మీదుంది. సో ఫార్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఏమో చూసామంటే పెంచారు. రూపీ టు డాలర్ దానికి కావాల్సిన హెడ్జ్ ఓకే. పడింది అంటే మేము ఇచ్చిన 2% మీదది. అదే సమయంలో అమెరికన్ స్టాక్ మార్కెట్ ఏమో సూపర్ హైలో ఉంది. ఇప్పుడు సౌత్ కొరియన్ మార్కెట్ ఏమో చాలా హై ఉంది. అవును. ఇప్పుడు జస్ట్ నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రాఫిట్స్ చేసిందాళ్ళు. ఇప్పుడు క్యాష్ లాస్ వచ్చింది దాంట్లోనే. సామ్‌సంగ్ కంపెనీ ఏమో $250 బిలియన్ ప్రాఫిట్ ఆళ్ళకి. ఒక బిలియనర్ అవుతుంది 10,000 క్రోర్స్. సో రైటా? ఈ లోపున 100 బిలియన్ ప్రాఫిట్ ఇగ. ఐమిక్స్ అనే రామ్ చేస్తున్నోళ్ళు. 2 TSMC కూడా $100 బిలియన్ ప్రాఫిట్. గూగుల్ చాలా శీఘ్రంగా 5 ట్రిలియన్ కంపెనీ మారిపోతున్నారు. సెకండ్ 5 ట్రిలియన్ కంపెనీ మారిపోతుంది. గూగుల్, ఎన్‌విడియా వీళ్ళందరూ భయంకర ప్రాఫిటబుల్‌గా ఉన్నారు. నేను చెప్పాను. హైనిక్స్, టీఎస్ఎంసీ వీళ్ళందరూ ఎక్స్‌ట్రీమ్‌లీ ప్రాఫిటబుల్ ఉన్నారు. చిప్ సేల్స్ నుంచి ఏఐకెళ్తున్న చిప్ సేల్స్ నుంచి చాలా ప్రాఫిటబుల్‌గా ఉన్నారు. ఫర్ ది ఫస్ట్ టైమ్ ఏంటయిందంటే ఆంధ్ర పీ3 సేల్స్ హైయర్ అవుతున్నది. దట్ చాట్‌జీపీటీ కన్నా ఎక్కువైపోయింది. ఇది ఒక లెవెల్‌లో ఎళ్తున్నది. ఇంకోసారి చూసాను జాబ్ లాసెస్ ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు కాగ్నిజెంట్ ఏమో మేము 15,000 పంపించేస్తాం అని చెప్తున్నారు. ఈలోగా జాబ్ లాస్ హైక్ కూడా చాలా ఎక్కువగున్నది. ఇప్పుడు మీరు చూస్తుంటే ఇప్పుడంతా చూసారంటే టీఎస్ఎంసీ, ఆంథ్రోపిక్‌కి, గూగుల్ ఇదంతా చెప్పారు కదా! అబ్రాడ్ మార్కెట్స్‌లో ఇదంతా మనం కన్సిడరేషన్‌లో ఉంచాలా? ఇది నేను చూసి చాలా రోజులవుతున్నది. అది 7,000 దాటిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది ఇప్పుడు. మనీ పెరుగుతూనే ఉంది. ఇండియా మార్కెట్ మాత్రం పెరగకుండా అక్కడే ఉంది. ఆల్ టైమ్ హైలో ఉన్నది. 6 వారాల్లో మార్కెట్ పెరుగుతూనే ఉంది. సో, ఇదంతా ఎఫెక్ట్ అవ్వయో లేదో. మార్కెట్ కూడా ఆల్ టైమ్ హైలో ఉంది. జపనీస్ మార్కెట్ 5 డేస్ ఏదో లీవ్ ఉంటది.
ఏదో హాలిడే ఉంటది. దాని తర్వాత ఆల్ టైమ్ హైలో ఉంది. 3½ ఇయర్స్ ముందు మనం ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసాం. మన థియేటర్ ఫాలో చేసిన అందరూ చాలా చాలా ప్రాఫిట్స్ చేశారు. ఇంటెల్, గూగుల్, బర్సాఫెద్ చాలా కంపెనీస్‌లోని చాలా లాభం చూసింటారు అనుకుంటున్నాను. ఇప్పుడు మార్కెట్ పడుతుంది. ఇప్పటికే చూసంటే అది ఓవర్ వాల్యూగా ఉంటుంది. ఇదంతా చూడండి. ఇప్పుడు బాండ్‌లో ఉన్న మనీ అంతా మార్కెట్‌లో ఇయ్యొచ్చా? ఇది 2, 3 నెలలకి చూసినప్పుడు, అది 2, 3 నెలలు చూస్తున్నప్పుడు మార్కెట్ పడుతున్నప్పుడు ఏంటి బది చేస్తాం. అలాగని చేస్తాడు. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఎర్నింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఎర్నింగ్స్ చాలా లేవు. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో హైగా ఉన్నది చూస్తున్నాం. మీ బస్ ఏమో 2% ముందు ఇవ్వాల్సింది. ఇప్పుడు లేదు. మేము బాండ్ అమ్మేసి స్టాక్ తీసుకుంటాను. బాండ్ అమ్మేసి స్టాక్ కొనాల్సిన స్టాక్ బస్. అదెప్పుడో ఓకే. బాండ్‌లో ఏసిన మనీ అమెరికన్‌లో ఏసిన డబ్బులు వేరే వేరే కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఓకే. అమెరికాలో ఇన్వెస్ట్ చేసింది నెల 50,000 మీరు తీయొచ్చు. అది చాలా తక్కువ మంది చేస్తారు. ఎక్స్‌ట్రీమ్‌లీ చాలా లిమిటెడ్ పీపుల్ చేస్తారు. ఆళ్ళు కూడా చేస్తున్నారు. రైటా? మీరు బాండ్ చేస్తున్నది మీ తాలూకా మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఎగ్జిస్టెన్స్‌కి. ఇది తీసుకెళ్ళి మీరు స్టాక్ మార్కెట్‌లో ఏస్తారంటే ఇండియన్ మార్కెట్ చూసినా హైలీ ఓవర్ వాల్యూడ్. 138% ఆఫ్ జీడీపీ ఉంది. జీడీపీ కింద తగ్గాలి. ఆల్రెడీ తగ్గలేదని అనుకుంటున్నానంటే మీరనుకున్నది తప్పు. 2 సార్లు 23, 300 తగ్గి 23,700 నుంచి 24,000 24 100లోనే ఉన్నది. ఇప్పుడు 24 200లోనే ఉంది సార్. 24 200లో ఉంది సార్. ఇప్పుడు చూసుకుంటే ఈ 2 రేంజ్ 500 పాయింట్లు షిఫ్ట్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఈ టైంలో చూసినా కూడా కన్సాలిడేటెడ్ నెట్ ఎర్నింగ్స్ చూస్తుంటే మీరు లాస్ట్ ఎర్నింగ్స్‌తో మీరు కంపేర్ చేయలేదే. ఇది ఇప్పుడు చూసాంటే 20లో ఎప్పుడో మార్చారు. కన్సాలిడేటెడ్ ఎర్నింగ్‌గా మార్చారు. ఇవాళ చూసాంటే నేను చూసాను మార్కెట్ పడింది. కానీ మనం ఎప్పుడో కన్సిడర్ చేస్తే టైటాన్ పెరిగింది. 95 టైమ్స్ ఎర్నింగ్స్. ఇప్పుడు చాలా గుడిసిదనుకోండి. ట్రెండ్ గురించి ఎందుకు మీరు అడుగుతున్నారు? ఎందుకంటే పడిపోయింది. అప్పుడు ఏ స్టాక్ అని చూసినా ఎక్స్‌ట్రీమ్‌లీ హైలీ ప్రైస్ అయింది. అంటే ఇంకే కింద పడుతుంది. కానీ 'జ్యోతి లవర్స్' ఏమో ఇప్పుడు మంచి రిజల్ట్స్ వచ్చింది. కానీ ఒకళ్ళు మార్జిన్ ప్రెషర్‌లో ఉన్నారు అని తెలుసు. ఓకే. ఇప్పుడు జ్యోతి ల్యాబ్ గురించి మాట్లాడను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. జ్యోతి ల్యాబ్స్ ఏమో 6 మాసాల ముందు ఏ రేట్‌లో ఉంటది. అప్పుడు మనం ధైర్యంగా రేట్ చెప్పొచ్చు. 6 మంత్స్ బ్యాక్ ఏ రేట్ ఉంటది. 1 ఇయర్ బ్యాక్ ఏ రేట్ ఉంది. 3 ఇయర్స్‌లో చేస్తున్నాను సార్. 3 మంత్స్ తలక హై అవుతుంది అప్రాక్సిమేట్‌లీ 555 సార్. ఇది పీక్‌లో దాంట్లో ఉన్న 550 మీద ఉంటది. ఇప్పుడు నియర్లీ చూసాను 50% ఉన్నాయి. ఏంటి యాక్చువల్ రేట్? ఇవాళ 250 సార్. 261 ఆల్రెడీ 50% పడిపోయాయి. అప్పుడే 50% ఇక్కడ 10% ఇలాగన్నా తీసుకోండి. 1000 హై నుంచి 3 ఇయర్స్‌లోనే ఇది ఫాల్ అయింది 50%. ప్రజలు సోప్ యూజన్ స్టాప్ చేశారా? లేదా? లిక్విడ్ డిటర్జెంట్ యూజ్ చేయడం స్టాప్ చేశారా? వాషింగ్ సోప్ యూజ్ చేయడం స్టాప్ చేశారా? ఆరు బట్టలు ఉతకడం స్టాప్ చేశారా? లేదా మస్కిటో కాయిల్. అప్పుడు మార్కెట్ చాలా ఉత్సాహంలో ఉంటది. మార్కెట్ బాగానే ఉంటది. ఇప్పుడు కూడా కంపెనీ ఏమో చాలా ప్రాఫిట్స్ చేస్తున్నది. ఇప్పుడు కొత్తగా కనుక్కుంటున్నారు. ఇప్పుడు సౌత్‌లో స్ట్రాంగ్ ఉన్నారు. నార్త్‌లో స్ట్రాంగ్ లేరని. ఫండమెంటల్లీ ఏంటంటే చూసారంటే మీరిచ్చిన వాల్యూ చాలా ఎక్కువ. ఇవాళ చూసారంటే ఇవాళ ఎక్కువ వాల్యూ. మీకేంటంటే అప్పుడేమో అన్‌వాల్యూడ్ ఉంది. ఇవాళ బ్యాడ్ తీసి కన్సిడర్ చేసిన డేట్ ఏంటి? 50% వెళ్ళిపోయింది. 50% రూపాయలు ఎలాంటిది? మీరు 3 వర్షం ముందున్న రూపీ ఏమో 83. ఇవాళ 96, 95 మీరు కొంటారంటే 97. అప్పుడంటే ఏంటి? అప్పుడు చూసారంటే రూ. 16 తగ్గిపోయింది. నియర్లీ 20%. సో, మీరు ఆళ్ళకి చూసారంటే నాట్ ఓన్లీ 50% దాని మీద ఒక 20%. మళ్ళీ డాలర్‌లో 70% పడిపోయింది. మీరెప్పుడు రికవర్ చేస్తారు? మీరు రూ. 100 స్టాక్ రూ. 30 అయిపోయిందంటే ఏం చేస్తారు? 30, 60 పోయినా కూడా ప్రాఫిట్ రాదు. 60, 120 వెళ్తేనే మనకు గెయిన్. దానివల్ల ఇలా స్టాక్‌లో మీరు చేయట్టుకండి గుండు సూదని చెప్తుంటా. ఇప్పుడు చూసాంట మీకిప్పుడు చూసాంటే ఒక సందేహం ఏంటంటే ఎఫ్ఎంసీజీ ఈ ప్లేయర్స్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ లీవర్స్. బజాజ్, బ్రిటానియా ఏమో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే. బ్రిటానియా ఏమో రౌండ్ అబౌట్ 20 టైమ్స్ మీద ఎర్నింగ్స్ వెళ్ళింది. ఎర్నింగ్స్ బ్రాడ్ అంటారు. డీసెంట్ ఎర్నింగ్స్. ఎందుకు నేను మాట్లాడి కొట్టేసింది? ఎందుకంటే ఆల్రెడీ బ్రిటానియా ఏమో 60 టైమ్స్ ఎర్నింగ్స్‌లో ఉంది. 60 టైమ్స్ ఎర్నింగ్స్‌లో ఉంది. మీరు ఏ రిజల్ట్స్ వచ్చినా ఒకడు కొడతాడు. మీరు ఎదురు చూస్తున్న రీజన్స్ రాలేదని చెప్పండి. ఏంటంటే ఎదురు చూస్తున్న రిజల్ట్స్ రాలేదని అడగదు. మార్కెట్ మీరు ఏదో ఫ్యాన్సీ ఎదురు చూడలేదు. అది మార్కెట్‌లో చూసంటే చెడ్డీలో మావు ఉంటేనే దోస వస్తుంది. నా దగ్గర ఐటీ జాబే లేదంటే మేము ప్రీమియం బిస్కెట్ ఎలా తింటాం?